నమస్కారం సిక్కుల హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. స్పందన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు, డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ స్పందన కార్యక్రమంలో కేఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ దొరబాబు, కొవ్వాడ ఉప కలెక్టర్ ఎస్వి లక్ష్మణమూర్తి, జడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకట్రామన్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని బి మీనాక్షి, డ్వామా పీడీ చిట్టిరాజు, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజ్యలక్ష్మి, హౌసింగ్ పీడీ గణపతిరావు, ఇరిగేషన్ ఎస్ఈ డోలా తిరుమలరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆముదాల వలస నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ఉండాలన్నదే తన అభిమతమని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. నియోజకవర్గానికి వివిధ లేఅవుట్ 8,978 గృహాలు నిర్మాణంలో ఉన్నాయని, అర్హులైన వారికి వాటిని మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఆ లేఅవుట్లలో పనులు పూర్తి చేసిన ఇండ్లను శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఆముదాల వలస మండలంలో సైలాడ మున్సిపాలిటీ పరిధిలోని గాజుల కొల్లివలస, తిమ్మాపురం గ్రామాలలో ఉన్న జగనన్న లేఅవుట్లలో ఉన్న నిర్మాణం పూర్తి చేసుకున్న ఇండ్లను సోమవారం సభాపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి కూడు గుడ్డ ఎంత అవసరమో గూడు కూడా అంతే అవసరమని గుర్తు ఎరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలను మంజూరు చేసి ఇల్లు కట్టుకునే విధంగా ప్రభుత్వం తోడ్పాటు అందించిందని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దాసనాయుడు, గోవిందరావు, మొండేటి కూర్మారావు, సంపతిరావు, రామారావు, మెట్ట చక్రధర్రావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సూర్య ప్రణవ పతంజలి యోగా విద్యా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం అరసవల్లి దేవస్థానంలో సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అధ్యక్షురాలు తంగి స్వాతి నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తంగి స్వామి మాట్లాడుతూ యోగా వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. అనాది కాలం నుండి యోగా చేస్తున్న దేశం మనదని, శారీరక మానసిక ఆరోగ్యం ప్రాప్తిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహిళా నారీ శక్తి పురస్కార్ అవార్డు గ్రహీత పడాల భూదేవి దేవస్థానం ఈవో రమేష్ బాబు మాట్లాడుతూ యోగాను అందరూ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, యోగా గురువులు ఎంవి రామారావు, నాగేశ్వరరావు, పప్పల జగన్నాథరావు, బొడ్డేపల్లి దక్షిణామూర్తి, యోగా టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరిలో జరగబోయే జయహో బీసీ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్ర సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు గుండ అప్పల సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం గుండ అప్పల సూర్యనారాయణ స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. వైసీపీ పాలనతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలంతా ఆ పార్టీ నాయకులకు ఓట్లతో బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు కలగ జగదీష్, నగర తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు ఉంగటి రమణ, విభూది సూరిబాబు, సిల్లా శ్రీనివాసరావు, గేదెల శ్యామలరావు, కొమనాపల్లి రాజు, ముద్దాడ రామకృష్ణ, గండేపల్లి కోటేశ్వరరావు, జోగారావు మాస్టారు, తంగుడు చంద్రశేఖర్, తోనంగి వెంకన్న యాదవ్, గుత్తు చిన్నారావు, జిల్లా బీసీ సెల్ సోషల్ మీడియా కన్వీనర్ బుక్కా యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మళ్లీ ఎన్నికలకు వస్తున్నాయని, వాటికి బుద్ధి చెప్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం స్థానిక క్రాంతి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా గాని, పోలవరం నిధులు ఇవ్వలేదని, రైల్వే జోన్ విషయాన్ని పక్కన పెట్టేశాయని ఆరోపించారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ఎంతగా అన్యాయం చేసినా కూడా వైకాపా ప్రభుత్వం చిన్న మాట కూడా అనడం లేదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటికీ కార్పొరేట్ శక్తులకు దారపోస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పలాస నుండి ఈసారి అసెంబ్లీ అభ్యర్థిగా సిపిఐ నుండి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా సమగ్రాభివృద్ధికి తాము కృషి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో వామపక్ష నేతలు చాపర సుందరలాల్, నరసింహులు, డోల శంకర్రావు, చిక్కాల గోవిందరావు తదితరులు ఉన్నారు.
సరైన సమయంలో సిపిఆర్ ప్రక్రియతో ఆగిన గుండెను పునరుజ్జీవం సాధ్యం అని జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ పూర్వ అధ్యక్షులు డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్, రోటరీ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం, ఇండియన్ పీడియాట్రిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక పిఎస్ఎన్ఎం స్కూల్ మైదానంలో యువకులు, జాగర్స్, క్రీడాకారులకు హృదయ శ్వాసకోశ పునరుజ్జీవనంపై తర్ఫీదునిచ్చారు. ఈ సందర్భంగా జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ పూర్వ అధ్యక్షులు డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఆకస్మిక గుండెపోటు 100కి 80 నుంచి 90% హాస్పిటల్స్కి వెలుపల సంభవించడం సహజం అని, కావున గుండెపోటు వచ్చిన రోగికి సత్వరం సిపిఆర్ అందివ్వడం ద్వారా మాత్రమే ఈ ఆకస్మిక మరణాలు తగ్గించగలం అని, వారికి మరో జన్మ అందివ్వడం సులభమవుతుందని తెలిపారు. రోటరీ క్లబ్ శ్రీకాకుళం అధ్యక్షురాలు డాక్టర్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ అందరికీ అన్ని వేళలా అందుబాటులో అత్యవసర వైద్య సదుపాయం ఇంకా కలగానే ఉన్న మన సమాజంలో ఇటువంటి జీవితాలని కాపాడే ఒక ప్రాథమిక చికిత్స విధానం అందరి చేతుల్లోకి వచ్చినప్పుడే మన వారిని, మన తోటి వారిని కాపాడగలం అని వివరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు జై శ్రీరామ్, దూసి సంతోష్, జేసీఐ సభ్యులు జయబాబా, సుదర్శన్, దామోదర్ పాల్గొన్నారు. నీలం జూట్ యాజమాన్యం ప్రకటించిన అక్రమ లాకౌట్ వెంటనే ఎత్తివేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం రూరల్ మండలం బైరిసింగుపురం వద్ద గల నీలం జూట్ మిల్ పరిశ్రమ యాజమాన్యం ఉదయం 6 గంటలకు పరిశ్రమ గేటు వద్ద లాకౌట్ నోటీస్ అంటించి కార్మికులను విధులకు రాకుండా గేట్లు వేసి యాజమాన్యం నిలుపుదల చేయడంతో కార్మికులంతా గేటు వద్ద బైఠాయించి నీలం జూట్ మిల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అక్రమ లాకౌట్ ఎత్తివేయాలని, కార్మికులందరికీ ఉపాధి కల్పించాలని యాజమాన్యం దుర్మార్గానికి నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 38 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా డ్యూటీలకు హాజరైన కార్మికుల్ని లాకౌట్ నోటీస్తో యాజమాన్యం విధులకు రాకుండా అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యని ఆరోపించారు. కార్మికుల శ్రమతో లాభాలు ఆర్జించిన యాజమాన్యం నేడు కార్మికులతో సంప్రదించకుండా, ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా లాకౌట్ ప్రకటించడం కార్మిక చట్టాలకు విరుద్ధమైన చర్య అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, పట్టణ నాయకులు ఆర్ ప్రకాష్, నీలం జూట్ మిల్ కార్మిక సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరెన్నో విజయాలను సాధించి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ క్రీడాకారిణి ముద్దాడ శిరీషకు సూచించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఖేలో ఇండియా రాంచీలో జరిగిన జాతీయ మహిళా విభాగంలో ఉషు క్రీడలో బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్న ముద్దాడ శిరీషకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఆయన చేతుల మీదుగా ఆమెకు ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు తదితరులు ఉన్నారు. కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేసి వివోఏలకు ఉద్యోగ భద్రత అలాగే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, వివోఏల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ప్రభావతి, జి అసిరినాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వివోఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో వివోఏలు శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా వాంబే కాలనీ జంక్షన్ నుండి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెలుగు సంస్థలో పనిచేస్తున్న వివోఏలకు విధించిన కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. గ్రామ సమైక్యల విలీనం ఆపాలని, సంఘాలను విడగొట్టడం, కలపడం లాంటి పనులు సెర్చ్ అధికారులే చేయడం సరైనది కాదని అన్నారు. ఇప్పటి వరకు 15 సంఘాలలోపు ఉన్న వివోఏలకు వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివోఏగా ఉపాధి కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆర్ ప్రకాష్, వివోఏ సంఘం అధ్యక్షులు నాయకులు డి జోగారావు, ఎం విమల, సరిత, రోహిణి, జి ఎర్రయ్య, ఎస్ లక్ష్మి, వై ద్రౌపది, ఉమా, బి హేమ తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ శ్రీకాకుళంలో నూతన బ్యాచ్ ప్రారంభిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణాధికారి విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోని ఏపీఎస్ఆర్టీసీలో మాత్రమే హెవీ డ్రైవింగ్ స్కూల్ ఉందని, ఇక్కడ డ్రైవింగ్తో పాటు డ్రైవింగ్లో మెలకువలు నేర్పిస్తూ ఉత్తమమైనటువంటి డ్రైవర్లుగా తీర్చిదిద్దడానికి ఏపీఎస్ఆర్టీసీ అన్ని విధాల ప్రయత్నం చేస్తుందని, రాబోయే రోజుల్లో డ్రైవర్ల కొరత చాలా ఎక్కువగా ఉన్న కారణంగా
ఆర్టీసీలో శిక్షణ తీసుకుంటున్నటువంటి డ్రైవర్లకు ఆర్టీసీతో పాటు మిగతా అన్ని డిపార్ట్మెంట్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయని తెలిపారు. లైసెన్సు విధానంలో మారినటువంటి సాంకేతిక విధానాలతో ప్రతి ఒక్కరికి కూడా లైసెన్స్ ఇప్పించడం జరుగుతుందని, గతంలో రిలీవ్ అయినటువంటి బ్యాచ్లో ప్రతి ఒక్కరికి కూడా కొత్త లైసెన్స్ విధానంలో లైసెన్స్ ఇప్పించడం జరిగిందని, ఆసక్తి గల అభ్యర్థులు ఫీజు ఇతర వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు. ఈ నెల 12వ తేదీన జిల్లా కేంద్రంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి యువత పాత్ర అనే అంశంపై సదస్సును ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక క్రాంతి భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి మాయ చేశారని అన్నారు. పరిశ్రమలు లేక యువత నిరుత్సాహంలో ఉన్నారని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నిర్లక్ష్యం వహిస్తున్నాయని వాపోయారు. రాష్ట్ర విభజన హామీలను గాని వెనుకబడిన ప్రాంతాల నిధులు గాని కేంద్రం రాష్ట్రానికి ఇవ్వడం లేదని అన్నారు. విశాఖలో నిధులు ఖర్చు చేసి సీఎం క్యాంపు కార్యాలయంకు కట్టుకున్నారు గానీ ఈ ప్రాంతానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని, శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏను ఏర్పాటు చేయాలని, ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే విజయనగరం జిల్లాలోని గిరిజన యూనివర్సిటీ పనులు వేగవంతం చేయాలని అన్నారు. జూట్, చక్కెర పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించాలని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు పనులు పూర్తి చేసి ఉపాధి మార్గాలను చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యువజన సమాఖ్య నాయకులు యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. మందసలో శ్రీ వాసుదేవ పెరుమాళ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎంపీకి ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనాలను అందజేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను ఎంపీకి అందజేశారు. బ్రహ్మోత్సవాల విశిష్టతను ఎంపీకి అర్చకులు వివరించారు. అనంతరం ఇచ్చాపురం కంచిలి మండలంలోని గొల్ల కంచిలి గ్రామంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు స్థానిక ఎమ్మెల్యే అశోక్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలోని వైసీపీ నాయకులు చిన్ని దాలయ్య ఆధ్వర్యంలో 40 కుటుంబాలు టీడీపీలో చేరగా వారికి ఎమ్మెల్యే, ఎంపీలు సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా వేశారు. పార్టీ మరింత బలోపేతం అయ్యేలా కృషి చేయాలని, రానున్న ఎన్నికల్లో టీడీపీ అపూర్వ విజయానికి కృషి చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దాసరి రాజు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తగా ఓటు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమన్ స్పష్టం చేశారు. గత 30 రోజుల పైబడి పెండింగ్లో ఉన్న మార్పులు, చేర్పులు, ఇతర సవరణల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన వెంటనే పూర్తి చేసి తదుపరి దశకు పంపించాలని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్తో కలిసి ఆయన జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులతో సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, రీవెరిఫికేషన్, ఎన్నికలు, ఆరోగ్యశ్రీ, 15వ ఆర్థిక సంఘ నిధుల వినియోగం, వేసవి నీటి ఎద్దటికి పరిష్కార మార్గాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కల్పనలో ఆలస్యం చేయరాదని, ఇంకా మిగిలి ఉన్న 285 చిన్న పనులు వెంటనే పూర్తి చేయాలని అన్నారు. దరఖాస్తులు సుమారుగా 30 రోజుల పైబడి పెండింగ్లో 4334 ఉన్నాయని, వీటి పరిష్కారానికి తక్షణమే స్పందించాలని అన్నారు. నవరత్నాలు, పేదల ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్కు సంబంధించి ప్రగతిలో వెనుకబడిన అధికారులను వివరాలు అడిగారు. సాంకేతిక సమస్యలు లేవని స్పష్టం చేశారు. 2-3 రోజుల్లో అన్ని రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జడ్పీ సీఈఓ వెంకటేశ్వరరావు, డీసీఓ నగేష్, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ బి మీనాక్షి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రకాష్ రావు, జిల్లా రిజిస్ట్రార్ కిల్లి మన్మథరావు, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు, వ్యవసాయ శాఖ జేడీ కె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలకు చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు స్పందన కార్యక్రమానికి 42 ఫిర్యాదులు రాగా ఇందులో ఆస్తి తగాదాలు 5, కుటుంబ కలహాలు 3, చీటింగ్ పై 6, సివిల్ 8, మిస్సింగ్ పై 4, ఇతర ఫిర్యాదులు 11, పాతవి 5 అందాయి. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కారంలో స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ నేరుగా ఫిర్యాదుదారుల నుండి ఆ
అర్జీలను స్వీకరించి ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుదారులు సమస్యలను ఎస్పీ ముందు బాధితులు విన్నవించుకోగా ఎస్పీ సానుకూలంగా స్పందించి సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని, బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్ ఉన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం తెలుగు సినిమా కథ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీముఖలింగం ఆలయంలో చేపడుతున్న భద్రతాపరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను సోమవారం ఉదయం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పర్యటించి భక్తుల దర్శనం మార్గాలలో ఏర్పాటు చేసి ఉన్న ఎంట్రీ ఎగ్జిట్ గేట్లు, క్యూ లైన్లు, అత్యవసర మార్గాలను పరిశీలించి ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేస్తూ ఉచిత క్యూ లైన్లో భక్తులు ఎక్కువ సమయం లైన్లో ఉండే అవకాశం లేకుండా త్వరగా దర్శనానికి అనుమతించాలని అన్నారు. స్వామివారి చక్రతీర్థ స్నానాలలో ముఖ్యంగా తోపులాటకు తావు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్వామివారు వెళ్లే మార్గంలో నదీ పరివాహక ప్రాంతాలలో బారికేడ్లను ఏర్పాటు చేసి గట్టి భద్రతా చర్యలను తీసుకోవాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక సూచనలు చేశారు. మొదటి రోజు నుండి చివరి రోజు వరకు తీసుకోవాల్సిన చర్యలపై అలాగే భద్రతాపరమైన ఏర్పాట్ల గురించి చర్చించారు. భక్తులు నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖల సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడి నుండి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తూ భక్తులకు ప్రశాంతంగా దర్శనం కల్పించాలని అన్నారు. న్యూ ఫ్రెండ్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ వార్షికోత్సవం సందర్భంగా అనాథ విద్యార్థులకు ఉచితంగా ఎగ్జామ్ కిట్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని, చేస్తున్న సేవలతో స్ఫూర్తి పొందిన మరికొన్ని సంస్థలు సమాజానికి మంచి చేసేందుకు ముందుకు వస్తాయని తెలిపారు. ఆదిత్య వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు పోలి మహంతి ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులందరూ బాగా చదువుకోవాలని, చదువు ద్వారానే సమాజంలో అంతరాలు తొలగుతాయని చెప్పారు. డాక్టర్ బగ్గం వినీలాబాయ్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మంచు ఆనందరావు, జిఆర్జి నాయుడు, బురుడి గౌరీశంకర్రావు, నారం నాయుడు, జోగారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 6వ తేదీన విశాఖ రేవల్లపాలెం గ్రామంలో జరిగే ఆత్మీయ సమావేశానికి అందరూ హాజరు కావాలని శ్రీకాకుళం జిల్లా నగరాల సంఘం పిలుపునిచ్చింది. సోమవారం స్థానిక ప్రకాష్ నగర్ కాలనీలో జరిగిన సమావేశంలో ప్రతినిధులు మాట్లాడుతూ నగరాల సంఘానికి స్థలం కేటాయించకపోవడంపై తక్షణ కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సమస్యలపై నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాసరావు, డైరెక్టర్లు, వివిధ జిల్లాల కులపెద్దలు ఐక్య కార్యాచరణకు పిలుపునిచ్చారని వారు తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన నగరాలను బీసీఏలో చేర్చాలని, ప్రతి జిల్లాలో నగరాల సంఘానికి ఒక సామాజిక భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ పిల్ల ఆనంద్ కుమార్ పాత్రుడు, జిల్లా నగరాల సంఘం కార్యదర్శి పండు రాజగోపాల్, ఉపాధ్యక్షులు ఇల్లిపిల్లి నీలం నాయుడు, వేపారి ధర్మారావు, కోశాధికారి బివి రవిశంకర్, సంఘం ప్రతినిధులు నల్లాన వెంకునాయుడు, కొరికాన వెంకట్రావు, బెవర దుర్గారావు, నల్లాన అనంతరావు, తమ్మిన అమ్మారావు తదితరులు పాల్గొన్నారు. ఉల్లికాడలతో పలు ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసు. ఉల్లికాడలను అందరూ తినవచ్చు. ముఖ్యంగా హృద్రోగులకు, వృద్ధులకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీన్ని రెగ్యులర్ వినియోగం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. మొత్తం ఆరోగ్యానికి పచ్చి ఉల్లిపాయలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి వరం అని చెప్పవచ్చు. చలికాలంలో ఉల్లికాడలకు మరింత డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పచ్చి ఉల్లిపాయ ఆకులను తింటే జీర్ణక్రియకు సంబంధించిన ఎలాంటి సమస్యలు
నీళ్లు ఉండవు. చాలా మంది ఉదయాన్నే పొట్టను శుభ్రం చేసుకోలేరు. అలాంటి వారికి ఈ ఉల్లికాడలు బాగా ఉపయోగపడుతుంది. ఎముకలను బలోపేతం చేయడానికి పచ్చి ఉల్లిపాయ ఆకులను తినవచ్చు. ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఇది చాలా మంచిదని భావిస్తారు. చలికాలంలో ప్రజలు తరచుగా దగ్గు, జలుబు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. వీటితో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ పచ్చి ఉల్లిపాయలు తింటే జలుబు సమస్య దరిచేరదు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. చల్లని వాతావరణంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పచ్చి ఉల్లిపాయలు మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడంలో బాగా సహాయపడతాయి. ఈ వ్యాధిని నివారించడానికి మీరు వారానికి కనీసం 3 సార్లు పచ్చి ఉల్లిపాయలను తినాలి. ఇది మీ శరీరంలోని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. కంటి చూపును పదునుగా ఉంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. పచ్చి ఉల్లిపాయల్లో కంటికి అవసరమైన కెరోటినాయిడ్స్ మరియు విటమిన్ ఏ ఉన్నాయి. చలికాలంలో మానవుల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మీరు మీ ఆహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. పచ్చి ఉల్లిపాయను చేర్చడం వల్ల మీ శరీరం బలహీనత చాలా వరకు తగ్గుతుంది. ఇది మీ శరీరాన్ని అన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడే అనేక విటమిన్లను కూడా కలిగి ఉంటుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. హైందవుడు అంటే తనకు గాని కుటుంబానికి గాని సమాజానికి గాని ఉపయోగమైన పని చేయువాడు. తనకు కుటుంబానికి సమాజమునకు లోకానికి నష్టం చెయ్యనివాడు. తెలివి కంటే మౌనంగా ఉండడం ప్రకృతి సిద్ధం. మౌనం కంటే ఏకాంతంగా ఉండడం ఆత్మసిద్ధం. ఈ అన్నింటినీ త్యాగం చెయ్యడమే పరమాత్మ సిద్ధం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.